నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో మే 5వ తారీఖు నుంచి మే 12 వరకు ఈ వార ఫలితాలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, వాటి యొక్క ఫలితాలు, ప్రభావాలు, వాటి యొక్క స్థానాలు ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, పరిహారాలు, సూచనలు చూద్దాం. ముందుగా ఈ ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు మేషరాశిలో 5వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల సంతాన యోగము, మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము. బుధుడు మేషంలోనే 5వ ఇంట్లో కూడా ఉన్నాడు. అంటే బుధుడు కూడా 5వ ఇంట్లో సంచారం చేయడం వల్ల విద్యలోను, రచనలోను, మీ యొక్క ఆలోచనలోను హుందాతనం అనేది గోచరిస్తోంది. అయితే శుక్రుడు మే 9 నుంచి మేషంలోకి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు, శుక్రుడు, సూర్యుడు ముగ్గురు కూడా 5వ ఇంట ప్రవేశం ఉండడం వల్ల ప్రేమ సంబంధిత సంబంధాలు, సౌందర్యానికి సంబంధించినటువంటి లాభాలు, ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. అయితే చంద్రుడు మే 6వ తారీఖు వృషభంలోను, మే 8న మిథునంలోను ఉండడం వల్ల ఆరోగ్యంలోను, భాగస్వామి యొక్క జీవితం మీద ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీ కాకుండా మీ యొక్క భాగస్వామి యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తోంది. అయితే గురువు వృషభంలో 6వ స్థానంలో ఉండడం వల్ల మీలో కాంపిటేటివ్ స్పిరిట్ పెరగడము, ఆరోగ్యపరంగా చక్కగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. శని, కుజు, రాహువు మీకు మీనంలో అంటే మీనరాశిలో 4వ ఇంట ఉండడం వల్ల గృహ సమస్యలు, స్థిరత్వము ఉండే అవకాశము లోపిస్తుంది. అంటే మీ ఇళ్లలో ఇబ్బందులు కలగడము, కొంచెము తగాదాలు రావడము, తల్లిదండ్రుల వల్ల కానీ లేదా అన్నదమ్ముల వల్ల కానీ తగాదాలు వచ్చే అవకాశము, దాంతోపాటు కొంచెం స్థిరం అనేది తగ్గి ఉండే అవకాశం కనబడుతోంది. కేతువు కన్యలో 10వ ఇంట సంచారం వల్ల వృత్తిలో అంటే మీరు చేసే వృత్తి అది ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్ అనేది కనబడుతోంది ఎక్కువగా. దానివల్ల మీరు ఏం చేస్తారంటే మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దానికి సంబంధించిన ఆలోచనలు కూడా చేస్తారు. మీకు ఈ స్థానం బాగాలేదంటే వెంటనే ఇంకో స్థానానికి వెళ్ళిపోవాలన్న ఆలోచన వస్తుంది. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. కానీ ఆ ఆలోచన చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఆలోచన చేసుకోండి. తర్వాత ఈ గ్రహాల యొక్క విశ్లేషణ చూద్దాం ఇప్పుడు. అయితే 5వ ఇల్లు బలంగా ఉండడం వల్ల మీకు కొంచెము ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. 6వ ఇల్లు శ్రమతో కూడినటువంటి విజయాలు వస్తాయి. మీకు ఈజీగా సక్సెస్ రాదు, కష్టపడితేనే సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. శని, కుజ, రాహువులు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో తగాదాలు రావడము, ఇంట్లో సమస్యలు ఏర్పడము, అన్నదమ్ముల మధ్య లేదా అంటే తల్లిదండ్రుల వల్ల కానీ ఇలాగ కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. కేతువు 10వ ఇంట్లో సంచారం చేయడం వల్ల కెరియర్లో మీరు ఆత్మవిమర్శన చేసుకుంటారు. నేను ఇంతవరకు చేసింది కరెక్టేనా, నేను ఇంతవరకు పనిచేసిన సంస్థకి కష్టపడింది కరెక్టేనా, నా కష్టం వృధానా లేకపోతే మంచిదా, నా కష్టానికి తగిన ఫలితము నేను పొందానా అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకుంటారు. అరే అనవసరంగా ఈ కంపెనీలో ఇన్నిసార్లు ఇంత కష్టపడ్డాను, నాకు తిరిగి ఏమీ లాభం రాలేదు అని ఇలాంటి ఆత్మవిమర్శన చేసుకొని మీ ఉన్న రంగంలో కొంచెం దానికి తగ్గట్టుగా మార్పులు మీ ఆలోచనలో వస్తాయి. ఒకవేళ మీరు దానివల్ల ఇబ్బంది పడినా, నష్టపడినా, చిచి ఇంకా నేను ఈ పని చేయను, వీడికి నేను వర్క్ చేయను, నా సొంతంగా నేను చేసుకుంటాను లేదా వేరే కంపెనీ వెతుక్కుంటాను, ఇలాంటి ఆలోచనలలో మీకు మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ మార్పులు సవ్య దిశన తీసుకువెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే ఫలితాలు చూసుకున్నట్టయితే కనుక వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగత జీవిత పరంగా ప్రేమలో నూతన ఉత్సాహం కనబడుతూ ఉంటుంది. శుక్ర ప్రభావం వల్ల మీకు అంటే లవ్ మ్యారేజెస్ అవ్వడం కానీ, లవ్ సక్సెస్ అవ్వడం కానీ ఇలాంటివి కనబడుతున్నాయి. సానుకూలమైన పరిణామాలే మీరు పొందబోతున్నారు. కుటుంబంలోకి వచ్చినట్టయితే కనుక పెద్దల ఆరోగ్యం మీద, మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే తల్లిదండ్రులు కావచ్చు, తాత నాన్నమ్మలు కావచ్చు, అమ్మమ్మ తాతలు కావచ్చు, ఇలా ఎవరైనా పెద్దల వాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ పెట్టండి. కొంచెం ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. వాస్తుపరంగా
మార్పులు మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో శాంతి కొంచెం తగ్గినట్టుగా ఇంటి వాతావరణం వల్ల కావచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు, తల్లిదండ్రుల వల్ల కావచ్చు, అశాంతి ఏర్పడుతుంది. స్థానచలనాలు చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు, ఇండైజెషన్ రావడము, కడుపు చెడిపోవడము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. జాగ్రత్త తీసుకోండి. నిద్రలో కూడా అంతరాయం ఏర్పడి ఉలిక్కిపడి లేవడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఇలాంటి డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మే 6 నుంచి 9 మధ్య మీరు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. 6, 7, 8, 9 ఈ 4 రోజుల్లో మీరు డాక్టర్ని తప్పనిసరిగా సందర్శిస్తారు. అటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. వెదర్ ఇట్ ఈజ్ ఆపరేషన్ కావచ్చు, లేదా ప్రమాదాలు కావచ్చు, లేదా మీ జీర్ణ వ్యవస్థకు సంబంధించి ముదిరిపోయి కూడా సమస్యలు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే శరీరానికి శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల యోగాలు చేయడం కానీ, మానసిక రిలీఫ్ కానీ పొందే ప్రయత్నాలు తప్పనిసరిగా, అవి ఉపశమనమే కానీ పరిష్కారం అయితే కాదు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి. ముఖ్యంగా గృహంలోనూ కుటుంబ పరంగాను, అంటే అన్నదమ్ములు మిమ్మల్ని వేధించవచ్చు, లేదా మీ తల్లిదండ్రులు కానీ మిమ్మల్ని డబ్బు కోసం పీడించడం కానీ, అన్నదమ్ములు మిమ్మల్ని డబ్బు కోసం ఎక్కువగా అడగడం కానీ, మీ స్నేహితులు మిమ్మల్ని డబ్బు గురించి పీడించడం కానీ, ఇలాంటివి మిమ్మల్ని డబ్బు పరంగా ఇబ్బంది పెట్టేది కుటుంబ సభ్యులు, మీ మిత్రులు మాత్రమే అనేది గుర్తెరగండి. కొత్త పెట్టుబడులకు శుక్రబలము ఎక్కువగా ఉండబోతోంది. అది కూడా మే 9 తర్వాతే చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఈ డేట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే స్నేహితుల ద్వారా కొంతమందికి ఫైనాన్షియల్ సహాయము, హెల్ప్ వచ్చే అవకాశం కనబడుతోంది. లేదా అంటే సలహాలైనా వాళ్ళ దగ్గర నుంచి మీకు అందుకుంటారు. ఇక ఉద్యోగము, వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కేతువు 10వ ఇంట్లో ఉండడం వల్ల 4 దిక్కుల, అంటే 4 రకాల ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచన మీకు సక్సెస్ అవ్వదు. అధిక శ్రమ పెడితేనే తప్ప మీకు క్లయింట్స్ని అప్రూవల్ చేసుకోవడం కానీ, నిలబెట్టుకోవడం కానీ జరిగే పరిస్థితి వ్యాపారస్తులకు కనబడటం లేదు. వ్యాపారానికి సంబంధించిన ఇంటీరియర్ మార్పు చేర్పులు మీ స్థలంలో జరుగుతాయి. లేదా మీరైనా ఇక్కడ దుకాణం బంద్ చేసి వేరే చోట ఓపెన్ చేసే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక 5వ ఇల్లు కాస్త బలంగా ఉండడం వల్ల కొంత ప్రగతి వచ్చే అవకాశము, కొంత విజయము, కొంత సక్సెస్ అయ్యే అవకాశము, అంటే మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే పోటీ పరీక్షలకు ఇది చక్కని సమయము. వెంటనే ప్రయత్నాలు చేసుకోండి. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్లకు, ఆ చదివే విద్యార్థులకు ఇది అదృష్టమైన దశ, దిశ అని చెప్పచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కనుక గురువారం రోజు గురుగ్రహ సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురువారానికి సంబంధించిన గ్రహశాంతి పూజలు కానీ, లేదా స్తోత్రాలు కానీ చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్య సమస్యలకు ఇది ఉపశమనం. తప్పనిసరిగా చేసుకోండి. శనివారం రోజు ఇంటి తూర్పు భాగంలో దీపం వెలిగించండి. శని సంబంధించిన దీపం కావచ్చు, తులసమ్మకి దీపం కావచ్చు. తప్పనిసరిగా శనివారం రోజు ఇంటికి తూర్పు ముఖంలో దీపం వెలిగించే ప్రయత్నం చేసుకోండి. గృహశాంతి కోసము మీరు పూజ కానీ, వాస్తు సరిచూసుకోవడం కానీ చేసుకుంటే మంచిది. లేదా అంటే స్థానచలనం చేసుకున్నా కొంత ఉపశమనం కలుగుతుంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన వార ఫలితాలలో గోచార ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.